హాయ్ ఈరోజు ఫస్ట్ ఫస్ట్ టైం ఆస్ట్రాలజీ గురించి తెలుసుకుందాం. సో ఇక్కడ ఒక మామూలు ఒక ఇక్కడ ఒక స్క్వేర్ ఉంది చూసారా? ఈ స్క్వేర్ లో లాట్ ఆఫ్ డైమండ్స్ ఉన్నాయి. డైమండ్ డైమండ్ స్క్వేర్స్ ఉన్నాయి. ఒక నిమిషం. సో ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా. ఆ, వీటిల్లో ఇప్పుడు ఈ మొత్తం స్క్వేర్ వచ్చేసేసి వీటిల్లో డిఫరెంట్ డిఫరెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇప్పుడు ఎస్ఏ అని ఉంది చూసారా? ఈ ఎస్ఏ అనేది ఇది ఫస్ట్ హౌస్. ఆస్ట్రాలజీలో దీన్ని ఫస్ట్ హౌస్ అంటారు. అక్కడ నెంబర్ చూడొద్దు. ఇక్కడ 7 అని ఉంది నెంబరు. ఆ నెంబర్ చూడకుండా మనం ఏం చూడాలి అంటే ఏదైతే ఇక్కడ ఉంటుందో అది ఫస్ట్ హౌస్ కన్సిడర్ చేయాలి. ఇప్పుడు ఎస్ఏ అని ఉంది, అది సాటర్న్. ఎస్ఏ అంటే సాటర్న్. ఎంఓ అంటే మూన్. విఈ అంటే వీనస్ అంటే శుక్రుడు. ఎంఈ అంటే మెర్కురీ. ఎస్యు అంటే సన్. ఎంఏ అంటే మార్స్. ఆ గ్రహాలు అన్నమాట. ఆ గ్రహాలు ఉంటాయి. ఆర్ఏ అంటే రాహు. కేఈ అంటే కేతు. ఇవన్నీ అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పిఎల్, ప్లూటో, యురానస్ ఇవి అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో సో మనం ముందుకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ హౌస్ ఇది అనుకోవాలి. దాని ఫస్ట్ హౌస్ నెంబర్ ఇక్కడ ఏమున్నా మనకు అనవసరం. అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏదైతే ఉందో దాన్ని ఫస్ట్ హౌస్ అనుకుంటాం. దాని తర్వాత అంటే మన లెఫ్ట్ కి వెళ్ళాలి. అంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ తీసుకోవాలి. ఈ పైన ఉన్న ఈ డైమండ్ ఉంది కదా, దాని పక్క ఉన్న హౌస్ ని సెకండ్ హౌస్ అంటారు. దాని తర్వాత థర్డ్. దాని తర్వాత ఇక్కడ స్క్వేర్ ఉంది, ఇది ఫోర్త్. ఇది ఫిఫ్త్. 11 అని ఉంది కదా, అది ఫిఫ్త్. 12 ఉంది కదా, అది సిక్స్త్. మళ్ళీ 1 ఉంది కదా, అది సెవెంత్. 2 ఉంది కదా, ఎయిత్. 3, 9, 10, 11, 12. ఏది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. ఇవి హౌసెస్. సో ఫస్ట్ హౌస్ ఇక్కడ మనకి 7 అని చూపిస్తున్నారు, అది ఫస్ట్ హౌస్. మీరు ఏ బర్త్ చార్ట్ తీసుకున్నా ఇది ఫస్ట్ హౌస్ అవుతుంది. ఇది సెకండ్, ఇది థర్డ్, ఫోర్, ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్, ఎయిత్, నైన్త్, 10th, 11th, 12th అవుతుంది. ఎట్టి బస్సులో అలాగే అవుతాయి. సో ఇప్పుడు మనకున్న రాసులేంటి? మనకున్న రాసులేంటి? సో ఆ, వీటిలో ఇవి తర్వాత చూద్దాం. ఫస్ట్ హౌస్ అంటే లగ్నం అంటారు దాన్ని. ఫస్ట్ హౌస్ అంటే లగ్నం. సో లగ్నం డినోట్స్ అవర్ బాడీ. లగ్నం డినోట్స్ అవర్ బాడీ. సో బాడీ కండిషన్ ఎలా ఉంది అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది చాలా బేసిక్ విషయాలు చెప్పుకుందాం ఈ వీడియోలో. ఫస్ట్ హౌస్ అంటే బాడీ. మరి సెకండ్ హౌస్ అంటే సెకండ్ హౌస్ చాలా రిప్రజెంట్ చేస్తుంది. అంటే మన వాయిస్ ఎలా ఉంటుంది, ఆ ఆ, మనం తినే ఫుడ్ ఐటమ్ ఎలా ఉంటుంది, డబ్బులు ఎంత సంపాదిస్తాం. అసలు ఎస్పెషల్లీ ఇంపార్టెంట్ ఏంటంటే సెకండ్ హౌస్ లో అది మనం ఎంత డబ్బు మిగుల్చుకుంటాం, మన బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉంది అనేది చెప్పేది సెకండ్ హౌస్. సో సెకండ్ హౌస్ ఈస్ ఇంపార్టెంట్ హౌస్. థర్డ్ హౌస్ వచ్చేసి సిబ్లింగ్స్ హౌస్. సిబ్లింగ్స్, కమ్యూనికేషన్, బిజినెస్ అంతా థర్డ్ హౌస్. అంటే అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, ఇంకా కమ్యూనికేషన్, బిజినెస్లు, ఇవన్నీ కూడా థర్డ్ హౌస్. ఫోర్త్ హౌస్. ఫోర్త్ హౌస్ వచ్చేసి అమ్మ. అమ్మ గాని లేకపోతే లేకపోతే ఇల్లు, మనం ఉంటున్న ఇల్లు, మనం ఉంటున్న ప్రదేశం, ఇదంతా దాని కంఫర్ట్స్ అంతా కూడా మనకి ఫోర్త్ హౌస్ లో చూడొచ్చు. మళ్ళీ ఫిఫ్త్ హౌస్ అంటే ఇట్ ఈస్ ఇట్ ఈస్ ఆల్సో వన్ ఇంపార్టెంట్ హౌస్. ఫిఫ్త్ హౌస్ అంటే పిల్లల హౌస్. పిల్లలు లేకపోతే ఈ జన్మలో చేసిన పుణ్యం, చాలా మంచి హౌస్ ఫిఫ్త్ హౌస్. అది లక్ష్మీ స్థానం అని కూడా అంటారు ఫిఫ్త్ హౌస్. పిల్లలు ఇవంతా కూడా ఫిఫ్త్ హౌస్. నెక్స్ట్ సిక్స్త్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాడ్ హౌస్. బ్యాడ్ హౌస్
ఓ రకంగా టైం పెరుగుతున్న కొద్దీ గుడ్ హౌస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్త్ హౌస్ అంటే రోగ రుణ రోగ రుణాలకు సంబంధించిన హౌస్ అది సిక్స్త్ హౌస్ అనేది. సో ఎటువంటి రోగాలైనా రుణాలైనా మనం సిక్స్త్ హౌస్ నుంచి చెప్పుకోవచ్చు. సో అది వన్ ఆఫ్ ద బ్యాడ్ హౌస్. సో మామూలుగా మనకి నెక్స్ట్ వచ్చేసి సెవెంత్ హౌస్. సెవెంత్ హౌస్ అనేది కళత్ర స్థానం. అంటే వైఫ్ మ్యారేజ్ సంబంధించిన ఫస్ట్ మ్యారేజ్ సంబంధించిన స్థానం, ప్రజలతో మనకున్న సంబంధాలు, లేకపోతే ఓపెన్ ఎనిమీస్, ఇదంతా కూడా ఫస్ట్ హౌస్ సెవెంత్ హౌస్ లో కింద వస్తుంది. నెక్స్ట్ ఎయిత్. ఎయిత్ కూడా వన్ ఆఫ్ ద బ్యాడెస్ట్ హౌస్. అంటే ఏమన్నా సరే ప్రమాదాలు, అన్ఎక్స్పెక్టెడ్ గా డబ్బులు రావడం కూడా ఎయిత్ హౌస్ నుంచి చెప్పచ్చు. లాట్ నుంచి డబ్బులు, లేదా అనుకోకుండా డబ్బులు వచ్చి పడతాయి, అవంతా కూడా ఎయిత్ హౌస్. మళ్ళీ ఎయిత్ హౌస్ చెప్పాలంటే అన్ఎక్స్పెక్టెడ్, బాగా యాక్సిడెంట్స్ అవ్వటము, దెబ్బలు తగలటము, ఇవన్నీ అన్ఎక్స్పెక్టెడ్ జరిగేవన్నీ ఎయిత్ హౌస్ అన్నమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బ్యాడెస్ట్ హౌస్ గా కన్సిడర్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి నైన్త్ హౌస్. నైన్త్ హౌస్ అంటే పూర్వపుణ్యం, తండ్రి స్థానం. అంతా ఇది చాలా మంచి స్థానం అన్నమాట నైన్త్ హౌస్ అనేది. పూర్వపుణ్యం, మనం పూర్వజన్మలో చేసిన పుణ్యము, మన తండ్రి, హయ్యర్ స్టడీస్ అంతా కూడా నైన్త్ హౌస్ ద్వారా చెప్పొచ్చు. నెక్స్ట్ వచ్చేసేసి టెన్త్ హౌస్. టెన్త్ హౌస్ అంటే ప్రొఫెషన్ హౌస్. మన ప్రొఫెషన్ ఏంటి, ఆ మనం ఈ జన్మలో చేయబోయే ఇది ఏంటి, ఆ కర్మ ఏంటి అనేది చెప్పేదే టెన్త్ హౌస్. సో ప్రజెంట్ ఎక్కువ మంది ప్రొఫెషన్ గురించి తెలుసుకోవాలి, ఏ ప్రొఫెషన్ లో మనం సెట్ అవుతాం అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి టెన్త్ హౌస్ అన్నమాట. టెన్త్ హౌస్ చాలా ఇంపార్టెంట్ హౌస్ ప్రొఫెషన్ తెలుసుకోవాలి అంటే. నెక్స్ట్ వచ్చేసి లెవెన్త్ హౌస్. లెవెన్త్ హౌస్ లెవెన్త్ హౌస్ అంటే లాభస్థానం. అంటే మనకు నెల నెలా వచ్చే డబ్బులు అది. సో డబ్బు చూడాలి, వెల్త్ చూడాలి అంటే మనం చూడాల్సిన హౌసెస్ సెకండ్ హౌస్, లెవెన్త్ హౌస్ ముఖ్యంగా. లెవెన్త్ హౌస్ అంటే మన బ్యాంక్, సెకండ్ హౌస్ మనకు బ్యాంక్ బ్యాలెన్స్, లెవెన్త్ హౌస్ వచ్చేసేసి మన మంత్లీ ఇన్కమ్, మనకి ఇన్కమ్ సోర్సెస్, ఇవన్నీ కూడా లెవెన్త్ హౌస్. 12. సో లెవెన్త్ హౌస్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ట్వెల్త్ హౌస్ వచ్చేసేసి మనం పెట్టే పెట్టుబడి, లాస్లు, జైలు, ఫారిన్, ఈ అంతా ట్వెల్త్ హౌస్. ఇది వన్ ఆఫ్ ద, ఇప్పుడు బ్యాడ్ హౌస్ గా కన్సిడర్ చేయట్లేదు కానీ వన్ ఆఫ్ ద బ్యాడ్ హౌస్ ఇది. ముఖ్యంగా సిక్స్త్ ఎయిత్ అనేవి బ్యాడ్ హౌసెస్. ఎయిత్ బాగా కొంచెం బ్యాడ్ హౌస్. నెక్స్ట్ సిక్స్త్, తర్వాత ట్వెల్త్ హౌస్. ట్వెల్త్ హౌస్ లాసెస్ వీటన్నిటి గురించి చెప్పేది. సో ఇక్కడ చూడండి, ఇది చిరంజీవి చార్ట్. చిరంజీవిలో లాభస్థానంలో చూడండి మీకు 4 ప్లానెట్స్ ఉన్నాయి. వీనస్, మర్కురీ, సన్, మార్స్, ఇలా 4 ప్లానెట్స్ ఉన్నాయి. రాహు ఆ, మామూలుగా ఆ, ధనస్థానంలో రాహు ఉన్నాడు సెకండ్ హౌస్ లో. సో మీరు దీన్ని బట్టే చెప్పొచ్చు ప్లానెట్స్ లాభస్థానంలో అంటే డబ్బులు విషయంలో ఆ, చిరంజీవికి ఎటువంటి కొదవ లేదండి. సో ఇది మామూలుగా జస్ట్ ఆస్ట్రాలజీ బేసిక్స్ లో భాగంగా చేశాను వీడియో. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.